ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఉద్యోగాల్లో ఉన్నతి సాధించడానికి, ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులవటానికి, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధించడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి శ్రావణ శ్రీరస్తులో తెలుసుకుందాం. ఈరోజు శ్రావణ అమావాస్య చాలా విశేషమైనటువంటి రోజు. దీన్నే పోలాల అమావాస్య అంటాం. మరి దీని యొక్క ప్రత్యేకత ఏమిటో కూడా నేటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ బహుళ అమావాస్య సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. విశేష ఫలితాలని ఆర్థికంగా అనుకూలిస్తుంది. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 2-4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజు శ్రావణ బహుళ అమావాస్య. శ్రీ దుర్గాదేవి యొక్క పూజలు గ్రహపీడను తొలగించి ఆర్థిక వ్యవహారాల్లో విజయాలను కూడా కలిగిస్తుంది, సఖ్యతని పెంపొందింపచేస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ దుర్గాదేవి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే తనుజని రోషిణి దుర్మదశోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. పారిశ్రామిక రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సాహసోపేతమైనటువంటి లేదా దూకుడు నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. నూతన ప్రణాళికలు పారిశ్రామిక రంగం వారు అమలు చేయగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి నూతన అంశాలు వృత్తిపరంగా
మెరుగైనటువంటి మార్పులను కలిగిస్తుంది, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు ఈరోజు శ్రీ షిర్డీ సాయిబాబాని పూజించి గోధుమ రొట్టెల్ని నివేదన చేయడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాలు విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా ప్రబలమవుతుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. రాజకీయ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి ఆలస్యంగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లె పువ్వులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు, ప్రశాంతత ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అసహనం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింపచేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వృత్తిలో అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరాస్తి వారు ప్రారంభించలేకపోతారు. మానసిక ఆలోచన దోషం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. క్రమశిక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాను ఈ రోజు భక్తి శ్రద్ధలతో పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతే ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. బాధ్యతను సక్రమంగా పారిశ్రామిక రంగం వారు నిర్వహించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని వ్యాపార రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం విద్యార్థులకి పెరుగుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మహిళలు గృహపరంగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాను చామంతులతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు కలిగి ఉంటారు. ఎటు తెలుసుకోలేనటువంటి నిర్ణయాల ద్వారా సతమతమయ్యేటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా వృత్తిలో అభివృద్ధి ఉన్నప్పటికీ మానసిక ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. అనువైనటువంటి మార్గాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు వైద్య వృత్తి వారు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పూజించి పెరుగన్నం నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనువైనటువంటి మార్గాలు ఆర్థికంగా లాభిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఒత్తిళ్లు కూడా అధికమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి.
బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి కూడా తగ్గుతుంది. కార్యక్రమాలు న్యాయవాది వృత్తి వారు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అసహన పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాను పూజించి గోధుమ రొట్టెలు నివేదన చేయడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రుణ ఒత్తిళ్లు దూరం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతం చేసేటువంటి ప్రక్రియలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అధిక లాభాలను గడించేటువంటి ఉపాయాలు లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి ఆలోచన సంపత్తిని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలు పాత్రని పోషించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు విద్యార్థులకి శోభను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో పూజించడం ద్వారా మానసిక ఆందోళన తగ్గుతుంది. ఉద్యోగ నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. సంయమనం లేనటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అసహన పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు తలెత్తినప్పటికీ అంతిమ విజయాలు పట్టుదలతో సాధించగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతం చేసేటువంటి ప్రక్రియలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. విజయాలు కూడా సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాను తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే వ్యాపార కీలక బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తే స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అయినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలను అన్వేషించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి తథ్యం చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాను విభూతితో పూజించడం ద్వారా అభివృద్ధి ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సాహిత్యపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు సాహితీ రంగం వారికి ఏర్పడతాయి. కళారంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. శిక్షత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత సినీ రంగం వారికి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార అభివృద్ధి ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారికి అసహన పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. క్రీడా రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాను పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా
వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి రాణిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కళారంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా రాణిస్తాయి. అసహన పరిస్థితులు సినీ రంగం వారికి తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు ఈరోజు శ్రీ షిర్డీ సాయిబాబాను పూజించి గోధుమ రొట్టె నివేదన చేయడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి, ఇంటర్వ్యూలలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో నేటి శ్రావణ శ్రీరస్తోత్సవంలో పరిశీలిద్దాం. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావాలంటే, ఇంటర్వ్యూల్లో విజయాలు సాధించాలి అంటే ప్రతి బుధవారం అరటి చెట్టు మొదట్లో ఆవ నూనెతో దీపారాధన చేయాలి. సునకాలకు మినప వంటకాలను తినిపించాలి. పక్షులకి నూకలు దానాగా వేయాలి. ఇటువంటి ప్రక్రియలు భక్తి శ్రద్ధలతో చేయడం ద్వారా ఉద్యోగ వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఇంటర్వ్యూల్లో కూడా విజయసిద్ధి ఏర్పడుతుంది. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు పోలాల అమావాస్య. ఆ అమావాస్య తత్వచింతన రీత్యా ఆ పోలాలమ్మ తల్లిని ఆరాధన చేసేటువంటి సత్సంప్రదాయం ఉంది. ఇలా సత్సంప్రదాయ రీత్యా ఆరాధన కనుక చేసినట్లయితే సస్యశ్యామలవంతమైనటువంటి పంటలు పండటానికి ఆస్కారం ఉంది. పోలాలమ్మ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణమ్మకు ఈ రోజున గృహంలో బెల్లంతో ఆవు పాలతో చేసినటువంటి అన్నపు పరవాణం, ఆవు నెయ్యి వేసి చక్కగా తయారు చేసి ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించటం సర్వత్రా కూడాను శుభదాయకం. గృహబలరీత్యా దశల్లో దక్షిణ దిశ అత్యంత విశిష్టవంతమైన ప్రభావాన్ని పొడసూపుతూనే ఉంది మానవ జీవితంలో. చాలామంది దక్షిణ దిశ అనగానే అమ్మో దక్షిణమా అంటారు, అది యమ స్థానానికి సంబంధించింది కదా అని చెప్పేసి. కానీ వాస్తుశాస్త్రరీత్యా దక్షిణ దిశ కూడాను చాలా ప్రముఖ స్థానం, చక్కటి అదృష్టాన్ని కలిగించేటువంటి స్థానంగా కూడా చెప్పవచ్చు. దక్షిణ దిశ యందు గృహ నిర్మాణం అయితే చాలా జాగ్రత్తగా వాస్తుశాస్త్రరీత్యా నిర్మాణం చేసుకోవాలి. ఎంత జాగ్రత్తగా నిర్మిస్తే అంత లాభం వస్తుంది. దక్షిణంలో నిర్మాణంలో ఎలాంటి అశ్రద్ధ కూడాను పనికిరాదు సుమా. వాస్తురీత్యా చాలా చక్కగా గనక ఇల్లు నిర్మించినట్లయితే ధనవంతులుగా తరగని కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. దక్షిణ గృహంలో దక్షిణ ఆగ్నేయం ఉచ్చస్థానం అవుతుంది. అది అసలు ముఖ్యమైనటువంటి తీరు. దక్షిణ దిశలో దక్షిణ ఆగ్నేయమే ఉచ్చస్థానం. అందుచేత దక్షిణమున ఎక్కువ స్థలం ఖాళీగా మాత్రం ఉండరాదు. ఉత్తరం కంటే తూర్పు కంటే చాలా తక్కువగా ఖాళీ స్థలాన్ని వదలాలి. దక్షిణ దిక్కున పల్లం
అసలు ఉండకూడదు. దక్షిణమున గుంటలు ఉన్నట్లయితే వెంటనే పూడ్చివేయండి. దక్షిణ నైరుతి భాగం నీచ స్థానం అవుతుంది కాబట్టి ఆ నీచ భాగంలో ప్రహరీ గేటు నిర్మించరాదు. దక్షిణ నైరుతి ప్రహరీ గేటు పెడతానంటే కుదరదు. దక్షిణం వైపు స్థలం ఉన్నటువంటి వారికి దక్షిణ దిశయందు గృహాలు ఎక్కువగా ఆ ఇంట నివసించేటువంటి స్త్రీలపైన వాస్తు ప్రభావం ఎక్కువగా చూపుతుంది. దక్షిణ నైరుతిలో మాత్రం బావులు కానివ్వండి, గుంటలు కానివ్వండి ఉండకూడదు. అందుచేత ఈ విషయంలో జాగరూకత వహించాలి. అలా ఉన్నట్లయితే అనారోగ్యం సంభవించడానికి ఆస్కారం ఉంది. దక్షిణ నైరుతి భాగం పల్లంగా కనుక ఉన్నట్లయితే చాలా అనర్థాలు సంభవిస్తాయి. ఉత్తర ప్రహరీ గోడ కంటే దక్షిణమున ప్రహరీ గోడ మందంగా కొద్దిగా ఎత్తుగా ఉండటం చాలా మంచిది. ఉత్తరం అంటే దక్షిణానికి వెనకాల వస్తుంది. దక్షిణం నుంచి ఉత్తరంలోకి వెళ్తాం. ఆ ఉత్తరపు ప్రహరీ గోడ మందం ఉందే, ఈ యొక్క దక్షిణ ప్రహరీ గోడ మందం ఎక్కువ ఉండాలి ఉత్తర గోడ కంటే. అలా ఉంటే చాలా మంచిది. దక్షిణ దిక్కున నైరుతి భాగాన మెట్లు నిర్మించుకోవచ్చు. మెట్లు మాత్రం చక్కగా మేడ మెట్లు లాగే నిర్మాణం చేసుకోండి. ఈ దక్షిణం వైపు బలమైన వృక్షాలు పెంచుకోవచ్చు. దక్షిణ నైరుతి భాగాన మెట్ల కింద ఎలాంటి నిర్మాణం కూడా చేయకూడదు. మెట్ల కింద నేను ఒక రూమ్ కడతానండి, ఆ రూమ్లో సామానంతా పడేస్తానన్నా కూడా తప్పే. దక్షిణ నైరుతి భాగాన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించుకోవచ్చు. దక్షిణం ఎంట్రన్సే కదండి. మరి ఏమిటి విషయం అంటే దక్షిణ నైరుతి భాగంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేసుకోవచ్చు. దక్షిణ నైరుతి వీధి పోటు ఉన్నచో వెంటనే ఆలస్యం చేయకుండా దానికి సంబంధించినటువంటి వాస్తు యంత్రాన్ని ఆ ఇంటిలో తప్పనిసరిగా ప్రతిష్ఠించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. దక్షిణ ఆగ్నేయం ఉచ్చస్థానం అవుతుంది దక్షిణ దిశలో ఉండేటువంటి వాళ్ళకి. కాబట్టి ఆగ్నేయం నుంచి లోపలికి వెళ్ళే విధంగా నిర్మాణం చేసుకోండి. దక్షిణ ఆగ్నేయం నుంచి లోపలికి వెళుతూ తూర్పు దిశ ఎక్కువ ఖాళీ స్థలం ఉంచి తూర్పు ఈశాన్యం నుంచి లోపలికి వెళ్ళే విధంగా వాకిళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి విధి విధానం కూడా దక్షిణ దిశకు పనికి వస్తుంది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దక్షిణం రోడ్డు ఉంది, దక్షిణం వైపు నిర్మాణం చేయాల్సి వచ్చింది. ఆ దక్షిణం వైపు నిర్మాణం చేయాల్సి వచ్చినప్పుడు బోరింగ్ పంపేమో పూర్తిగా ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో ఆ చివరికి వేసుకుంటాం. ఈ యొక్క మేడ మెట్లు ఇవన్నీ కట్టేటప్పుడేమో దక్షిణ నైరుతి నుంచి మేడ మెట్లు ఇట్లా పైకి ఎక్కే విధంగా కట్టుకొని అక్కడే వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేసుకునే విధి విధానం ఏర్పాటు చేస్తాం. ఈ దక్షిణ ఆగ్నేయం ఎంట్రన్స్ గేటు పెట్టుకున్నప్పుడు ఆగ్నేయం నుంచి సరాసరి తూర్పు వైపు ఖాళీ స్థలం ఎక్కువగా ఉంచి ఆ తూర్పు దిశ వైపు తిరిగిన విధంగా ఉండేటట్టుగా చేసుకొని ఈశాన్యం నుంచి వరుసన సింహద్వారాలు, ఈశాన్యం వైపు సింహద్వారం లోపలికి వెళ్ళేటట్టుగా అక్కడ ఒక హాలు, అంటే ఆగ్నేయం దగ్గరికి వచ్చేటప్పటికల్లా వంటగది వచ్చే విధంగా చేసుకుంటే సందులో నుంచి తూర్పు వైపు తిరిగినట్టుగా పెట్టుకొని తూర్పు నుంచి పడమరలోకి నడిచే విధి విధానంలో కూడా ఇంటి నిర్మాణం చేసుకోవడంలో తప్పు లేదు. అలా కాదండి నేను దక్షిణం వైపే ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకుంటాను అన్నప్పుడు దక్షిణం ఎత్తులో కట్టండి నిర్మాణం. ఎత్తైన అరుగులు నిర్మాణం చేసుకోండి. ముఖ్యంగా ఇంటి ముందు భాగాన అరుగుల నిర్మాణం ఎత్తులో ఉండాలి. అలా ఎత్తుగా నిర్మాణం చేసుకొని
ఆ దక్షిణ ఆగ్నేయం ఏదైతే ఉంటుందో ఆ భాగంలోనే మీకు వీలైతే వంటగది ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుంది. పెద్ద హాలు నిర్మాణం చేసుకొని మధ్య ఆయనం జాగ్రత్తగా చూసుకొని హాలులోనే మీరు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకునేటువంటి తీరుతెన్నులో ఉండేటువంటి హాలును ఏర్పాటు చేసుకోవచ్చు. ఈశాన్యం వైపు ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఎక్కువగా ఉంచి అక్కడ మీరు ఆ బోరింగ్ పంపు, నీటి వసతి సౌకర్యాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వాయువ్య దిశలో ఆ యొక్క స్నానాల గదులు మొదలైనవన్నీ కూడా వాయువ్యంలో ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. దక్షిణం వైపు గనక రోడ్డు బాగా ఉండి పడమర వైపు కూడా రోడ్డు గనక ఉన్నటువంటి స్థలం గనక ఉంటే దక్షిణ నైరుతి స్థలం అంటాం. ఈ దక్షిణ నైరుతి స్థలంలో పడమర వైపు మాత్రం దొడ్డి వాకిలి ఉన్నట్లయితే తలుపుకు గడియ వేయటం, తాళం వేయటం మరువకండి. అసలు వాకిలి పెట్టకపోవటమే చాలా మంచిది. అలా కాకుండా పెట్టినట్లయితే దక్షిణ నైరుతి పడమర దిశలో కనుక రోడ్డు ఉండి ఆ విధమైనటువంటి ఏర్పాటు కనుక ఉన్నట్లయితే కించిత్తు మానసిక అశాంతులు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. అలాగే దొంగతనములు జరగడానికి కూడా ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగరూకత వహించండి. అంతేకాకుండా దక్షిణం వైపు పడమర వైపు రోడ్డు ఉన్నటువంటి వాళ్ళు పడమర వైపు వరసందు, తూర్పు వైపు వరసందు నిర్మాణం చెయ్యాలా అక్కర్లేదా అనే సంశయం వ్యక్తం చేస్తారు. సహజసిద్ధంగా తూర్పు వైపు వరసందు ఉండటం సర్వే సర్వత్రా శుభదాయకం. తూర్పు వరసందు లేకుండా పడమర వైపు వరసందుండి తూర్పు వైపే పూర్తిగా గనక నిర్మాణం గనక జరిగినట్లయితే ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు దీన్ని ఖాళీ చేద్దామా అనేటువంటి భావనా పరంపర ఏర్పడుతుంది. ఇవన్నీ కూడాను దక్షిణ దిశలో ఉండేటువంటి వాస్తుశాస్త్రరీత్యా ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు. ఏది ఏవైనా దక్షిణ నైరుతి స్థానం విశిష్టవంతమైన కీర్తి ప్రతిష్టలను అభివృద్ధి పదంలోకి మానవుడు పయనించే విధంగాను సహకరిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుచేత దక్షిణ దిశలో గృహ నిర్మాణం చేసేటువంటి వాళ్ళు వాస్తు పరిజ్ఞాన తత్వంతో జాగరూకత వహించి నిర్మాణం గనక చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందవచ్చు. అదే గనక చక్కటి వీధి అయి ఉంటే దక్షిణ నైరుతి నుంచి పడమర వాయువ్యం వరకు కూడాను షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకొని దానిపైనే గృహ నిర్మాణాది ఏర్పాట్లు కూడా చేసుకోవడంలో తప్పు లేదు. కార్ పార్కింగ్ విధి విధానం కూడాను చాలా చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. విదురుడు కార్యభారాన్ని స్వీకరించాడు. చేసి ఆయన పదార్థ వినియోగం అంతా విదురుడి చేత చేయించాడు. అలాగే దుర్యోధనుణ్ణి పిలిచి వచ్చిన కానుకలు పుచ్చుకోమన్నాడు. అక్కడే కొంపబడిపోయింది. కానుకలన్నీ దుర్యోధన నువ్వు పుచ్చుకో, ఓ మర్యాదతో ఆ స్థానాన్ని ఇచ్చాడు. రెండు, ధర్మరాజు కూడా తక్కువ వాడేం కాదు, చాలా దూరదృష్టి.
ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని చంపాలనుకున్నావు కదూ, మేం పాడవడం చూడాలనుకున్నాం కదూ, మేము ఎంత ఎత్తులో ఉన్నామో చూడు. వచ్చిన వాళ్ళు ఎటువంటి కానుకలు తీసుకొస్తారు ఇప్పుడు రాజసూయాగానికి. ఇది పాండవుల గొప్పతనం. వాళ్ళకి ఏ కానుకలు వచ్చాయో తెలిసిందనుకోండి, అమ్మో ఏం తక్కువ వచ్చిందనుకుంటున్నా రేటు పెళ్లికి. అది మంచివాడైతే పర్వాలేదు, అది వైముఖ్యం ఉన్నవాడు అనుకోండి, ఇంకా అలా వచ్చేస్తూనే ఉన్నాయనుకోండి, రాస్తూనే ఉన్నాడు అనుకోండి, కడుపు మండిపోతూ ఉంటుందా మండిపోదా, అది నీకు తగిన శిక్ష. అక్కడ పెట్టాడు. ఆ పిచ్చాడు ఒప్పుకున్నాడు. ఒప్పుకుని నేను ఇవన్నీ రాసుకొని నేను ఇవన్నీ పుచ్చుకుంటానన్నాడు. అక్కడ బయలుదేరింది స్పర్ధ, అక్కడ పడింది బీజం. అది అనేక వంకర్లు తిరిగి ఆఖరికి ద్రౌపదీ వస్త్రాపహరణానికి వెళ్ళింది. దుర్మార్గుడైన వాడితో ఎక్కడైనా ప్రమాదమే. అందున వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళాడు. దుశ్శాసనుడు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడం దగ్గర నియమించాడు. చాలా గొప్పగా రాజసూయాగం అంతా అయిపోయింది. భంగపాటు పొందవలసిన చోట కొంత భంగపాటు పొందాడు దుర్యోధనుడు. తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోయారు. కానీ రాత్రి పగలు నిద్ర లేదు. మాడిపోయినటువంటి ముఖంతో, జేవురించినటువంటి శరీరంతో కళావిహీనమైపోయి అన్నం తినకుండా, పడుకోకుండా, అంగరాగములు అలదుకోకుండా, ముఖంలో నవ్వు లేకుండా అపారమైన చింతతో గడుపుతున్నాడు దుర్యోధనుడు. అడిగారు వచ్చి చుట్టూ ఉన్న మిత్రులు శకుని, కర్ణుడు మొదలైన వాళ్ళు, ఏమిలా ఉన్నావని అడిగారు. ఏమిలా ఉన్నావంటే నిద్రపడుతుందా, అన్నం సహిస్తుందా, ఏమి ఆ పాండుపుత్రుల యొక్క వైభవం, ఏమిటా ధర్మరాజు యొక్క వైభవం, ఇన్ని కానుకలు, ఏమి మయ సభ, ఎంత గొప్ప సభ. కొన్ని చోట్ల నీరుందనుకుని తన పంచె పైకెత్తి పట్టుకుని కాలేశాడు. అది నీరు లేని ప్రదేశం. ఒక చోట నీరు లేదనుకుని కాలు పెట్టాడు, పంచె తడిసిపోయింది. ధర్మరాజు గారు బట్టలు పంపించాడు మార్చుకోమని. ఒక చోట ద్వారం అనుకుని వెళ్ళాడు, తలకి తగిలింది. ఒక చోట ఇది ద్వారం అనుకుని జాగ్రత్త పడ్డాడు, అది లోపలికి ప్రవేశం ఉన్న చోటు. స్ఫటికముల చేత, మణుల చేత అటువంటి గొప్ప సభని నిర్మించాడు. అసలు ఇటువంటి సభ ఎవరికైనా ఉందా? ఒక్క ధర్మరాజు గారికి ఉంది. ఎందుకు నా ఐశ్వర్యం కాల్చనా? వాళ్ళు ఎంత పాడవ్వాలనుకున్నానో అంత ఉన్నతికి వచ్చేసారు. పైగా నేనే పుచ్చుకున్నానే ఆ కానుకలన్నీ. ఆఖరికి నా బట్ట తడిసిపోతే తీసుకొచ్చి బట్టలు పెట్టాడే. ఇంతకన్నా అవమానం ఉంటుందా? ఎలాగైనా పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ కూడా కాజేయాలి. వెంటనే శకుని వచ్చి అన్నాడు, నీ చేతికి మట్టి అంటుకోదు. జూదానికి ఆహ్వానించే ధర్మరాజు గారిని. ఆయన వస్తాడు తప్పకుండా. మాయాద్యూతంలో నన్ను మించిన వాడు లేడు. పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ కూడా నీ ఐశ్వర్యంగా మార్చేస్తాను. కట్టుబట్టలతో అవమానాలు పొంది పాండవులు వెళ్ళిపోయేటట్టు చేస్తాను. యుద్ధం అయితే చాలాసేపు చెయ్యాలి, చాలా రోజులు చెయ్యాలి. 1 గంటలో పాండవులను అలా పంపిస్తా. కావలసింది ఒక్కటే, నువ్వు వాళ్ళని ఇక్కడికి పిలిపించు హస్తినాపురానికి అన్నాడు. ధృతరాష్ట్రుడు ఒప్పుకోవద్దు. మరి రాజు దుర్యోధనుడు వెళ్ళి నిలబడితే శకుని చెప్పాడు, నీ కొడుకు ఇలా చిక్కిపోయాడు, ఇలా పాడైపోయాడు. తడివి చూసుకుని ఏడుపు మొదలెట్టాడు ధృతరాష్ట్రుడు. నాన్న ఎందుకురా ఇలా అయిపోయావని. ఎందుకంటే నాన్న గుండె మండిపోతోంది, అవతల పాండవులంతా వృద్ధిలోకి వస్తున్నారు, ఎలాగైనా వాళ్ళ ఐశ్వర్యాన్నంతటినీ తస్కరించాలి, కాబట్టి మాయాద్యూతం ఆడదాం. ఆయన అన్నాడు, తొందరపడకు, విదురుడు ఒప్పుకోవాలి. అంటే విదురుడు ఒప్పుకుంటాడు? ఆ పాండవ పక్షపాతి ఒక్కనాటికి ఒప్పుకోడు. నువ్వెప్పుడు విదురుడు ఒప్పుకోవాలంటే ఏమిటి? నువ్వు రాజు, నువ్వు ఒప్పుకోవాలను అంటే. ఆయన అన్నాడు, కాదు, విదురుడి ద్వారానే ఈ కార్యం జరగాలి. కానీ ఈ లోపల మాయాద్యూతాన్ని జరిపించడానికి ఒక గొప్ప సభాభవనాన్ని నిర్మాణం చేయిస్తారు. అది నిర్మాణం అవుతూ ఉంటుంది. విదురుణ్ణే పంపి పాండవుల్ని ద్యూతానికి ఆహ్వానం చేద్దాం అని చెప్పి విదురుణ్ణి పిలిచాడు. ఒకరోజు పిలిచి, పాండవులు కౌరవులు జూదం ఆడతారు, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా. విదురుడు తెలుసుకోలేని అమాయకుడా, అది మాయాజూదం, శకుని ఆడతాడు, దాని వలన అన్నదమ్ముల మధ్య కలహం వస్తుంది, అది ఎంత స్థాయికైనా విడిపోతుంది, ఇవన్నీ గుర్తుపట్టలేనంత అమాయకుడు కాదు కదా విదురుడు. వెంటనే ఉత్తర క్షణంలో విదురుడు అన్నాడు, ఇట్టి కార్యంబునే నవస్యంబు ఒడంబడంగనోప నుక్కివమున సుతులతోడ ఏల సుతులకు భేదంబు చెయ్యకడగితి వీట్లు ఇదియు జట్టయనక. కొడుకులకి మధ్య ఎక్కడైనా భేదం తీసుకొస్తారయా? ఎంత చెడ్డ పని
అని నువ్వు ఆలోచించి కొడుకు నీకు ఈ మాట చెప్తే నువ్వేమనాలి? నోరు మోయి, ఏమిట్రా ఈ దిక్కుమాలిన ఆలోచనలు, ఏమిట్రా ఈ చెడ్డ పనులు, జూదమాడ్డం ఏమిట్రా అన్నదమ్ములు, ఎంత ప్రమాదాలు వస్తాయిరా దీనివల్ల, ఇట్టి కార్యంబునే నవస్యంబు నొడంబడంగా నోప, నేను ఒప్పుకోను ధృతరాష్ట్ర మహారాజా, నువ్వేం చెప్పినా సరే. ఇది అన్నదమ్ముల మధ్య చాలా గొప్ప కలహానికి వెళ్ళిపోతుంది. ఈ కలహం ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం నువ్వు బాధపడతావు. కౌరవుల వినాశనానికి పునాది రాయి పడిపోతుంది. కాబట్టి వద్దు, నా మాట విను. వలసి నీ పుత్రులెల్లా ఒండరులతోడ ఎట్లొడంబడి ఉండుదురు అట్లు చేయవలయు, తమలోన జూదంబు వాదునగుట కలహ మూలంబ ఎట్టి శాంతులకునైనా. నేను ఒక్కటి చెప్తాను విను. నీ బిడ్డలు పాండురాజు బిడ్డలు అన్నదమ్ముల్లా కలిసి ఉండడం కోసమని అర్ధరాజ్య విభాగం చేశావు. వాళ్ళు ఎలా కలిసి ఉండడానికి అవకాశం ఉంటుందో అటువంటి పనులు మాత్రమే చెయ్యి తప్ప, ఎంత ప్రశాంతత కలిగినటువంటి వాడైనా సరే దెబ్బలాటకి కాలు దువ్వాలి అంటే తేలిక సాధనమేమి అంటే జూదమాడడమే. జూదమాడినటువంటి వాడు యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతాడు. మరిచిపోయి చిట్ట చివరికి దాని పర్యవసానమేమి భయంకరమైన కలహమునకు కారణమవుతుంది. కాబట్టి జూదమాడంగా రాదు. నువ్వు జూదమాడిస్తాను పిల్లలతో అని చెప్తున్నావు. తండ్రి వయ్యుండి నువ్వు చెయ్యవలసిన పని కాదు. కాబట్టి ఒక్కనాటికి వద్దు. తమలోన జూదంబు వాదునగుట, వాళ్ళల్లో వాళ్ళు దెబ్బలాడుకుంటారు. తర్వాత నువ్వు ఆ దెబ్బలాట తీర్చలేవు. ఆ వ్యగ్రతలు ఎక్కడ వరకు వెళ్ళిపోతాయన్నది కూడా నువ్వు ఊహ చెయ్యలేవు. కాబట్టి వద్దు, నా మాట విను అని విదురుడు ఎంత చెప్పినా కూడా ధృతరాష్ట్రుడు అంగీకరించాల. నువ్వు వెళ్ళి పాండవుల్ని ఆహ్వానం చేసి తీసుకురా అన్నాడు. రాజాజ్ఞ, అక్కడ ఒక ధర్మం ఉంటుంది. మరి ప్రభువు చెప్పినటువంటి ఆజ్ఞని మంత్రి పాటించాలి. కాబట్టి వెళ్ళి ధర్మయుద్ధమునకు ధర్మజ్యూదమునకు ఆహ్వానం చేస్తే రావాలి అని నియతి ఆ కాలంలో. కాబట్టి ధర్మరాజుని ఆహ్వానం చేస్తే సభామంటపం చూడ్డానికి కూడా పిలిస్తే తమ్ముళ్లతోటి ద్రౌపదీదేవితోటి కలిసి ఆయన ఈ హస్తినాపురానికి వచ్చాడు. సభామంటపాన్నంతటినీ చూశాడు. చూసిన తరువాత కూర్చున్నాడు. ఇక జూదం ప్రారంభం అవ్వాలి. జూదం ప్రారంభమయ్యే ముందు దుర్యోధనుడు అన్నాడు, నా వైపు నుంచి శకుని ఆడతాడు, తాను ఆడట, శకుని ఆడతాడు, పందెం నేను ఉడ్డుతాను, నీ వైపు నుంచి నువ్వే ఆడుకో, ఆ క్రీడ తెలిసిన్నవాడివేగా, నువ్వు ఆడు, నువ్వే పందాన్ని ఒడ్డు, ఎవరు గెలిస్తే వాళ్ళు. అంటే ధర్మరాజు అప్పటికీ ఒక ధర్మం చెప్పాడు, వద్దు, ఎవరు జూదమాడాలో వాళ్ళు ఆడుకోవాలి, అంతేకాని మళ్ళీ నీ పనుపున శకుని ఆడటం ఏమిటి, అలా వద్దన్నాడు. వినలేదు దుర్యోధనుడు. కానీ ధర్మరాజు జూదానికి సిద్ధపడ్డాడు. కారణం, సంస్కృత భారతంలో అయితే వ్యాసుడు కొన్ని మాటలు చెప్పాడు, దానివల్ల ఆ జూదానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడి ఆట ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఒక్కొక్కటి పణంగా పెట్టడం మొదలుపెట్టాడు ధర్మరాజు. అది చివరికి ఏమైపోయిందంటే అన్నం వడ్డించే పాత్రల దగ్గర నుంచి ధన కనక వస్తు వాహనాలన్నింటినీ కూడా ఓడిపోయాడు. అన్నిటినీ ఓడిపోయిన తర్వాత ఇంకది ఏ తీవ్ర స్థాయికి వెళ్ళిపోతోంది అంటే అప్పటికే భీముడు ఊగిపోతున్నాడు. పాండవులు సమస్తాన్ని కోల్పోయారు, కట్టు బట్టలతో మిగిలిపోయారు. ఆ బట్టలు కూడా తీసుకోమనే స్థాయికి వచ్చేసింది. అది పౌరుష ప్రతాపాల దగ్గరికి వెళ్ళేటప్పటికి సభలోనే ఎంత ఉద్రిక్తతైనా ఏర్పడి కలహమునకు కారణమైపోతోంది. పౌరుష ప్రతాపాల దగ్గరికి వెళ్ళేటప్పటికి సభలోనే ఎంత ఉద్రిక్తతైనా ఏర్పడి కలహమునకు కారణమైపోతోంది. అందరూ కూర్చుని చూస్తున్నా విదురుడు వెంటనే జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుని ఆయన అన్నాడు, కలుడీ దుర్యోధనుడెగ్గులతోడన యుద్ధవిల్లి గోమాయు ఋతంబులు వించే
దుర్నిమిత్తంబులు పెక్కులు ఉట్టె వీని పుట్టిన వేళన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, జాగ్రత్తగా విను. వీడు పరమ దుర్మార్గుడు ఈ దుర్యోధనుడు. వీడికి రాజసూయాగానికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా పాండవుల ఐశ్వర్యాన్ని ఎలా కాజెయ్యాలన్న కుతంత్రంలోనే ఉన్నాడు. వీడు పుట్టినప్పుడే అనేకమైనటువంటి దుశ్శకునములు కనపడ్డాయి. వీడు పుట్టినప్పుడు నక్కలు చాలా పెద్దగా అరిచాయి. కాబట్టి ఇన్ని దుర్నిమిత్తములు ఏర్పడినటువంటి కొడుకు. ఇటువంటి కొడుకుని నువ్వు ఇంకా చేరతీసి పుత్రప్రేమతో దురభిమానంతో వాడిని దగ్గర పెట్టుకోవడం మంచిది కాదు. చెయ్యరాని పనులు చేస్తున్నాడు. శకుని అడ్డుపెట్టి పాండవుల యొక్క సమస్తాన్ని కబళించాడు. రాజ్యలక్ష్మి నుండి సమస్తం పొందాడు. ఇది చాలా ప్రమాదం. ధర్మాత్ములైన పాండవుల దగ్గర ఇలా మోసం చెయ్యడం దారుణమైన విషయం. నువ్వు ప్రభువు అయ్యుండి యువతల తమ్ముడి కొడుకులు నీ కొడుకులు ఇటువంటి స్థితిలో ఉండగా ఇంకా చూస్తూ నువ్వు ఉండకూడదు. వాసమాత్మజపంపుమిప్పుడు వాడు ధర్మవిధుండు, నీ శాసనంబున నిగ్రహించు విచారదూరు సుయోధనున్. భూసతీశ్వర దీన నీ కులమున్ మహీప్రజయున్ గతత్రాసవృత్తి సుఖంబువందు ప్రధాన విగ్రహమిటికిన్. ధృతరాష్ట్ర మహారాజా, ఇప్పటికైనా నేను చెప్పిన మాట విని వెంటనే అర్జునుణ్ణి పిలు. అక్కడే ఉన్నాడు. అర్జునుడు ధర్మాత్ముడు. ఆయన్ని పిలిచి దుర్యోధనుడి దగ్గరికి పంపించి పరిస్థితిని వెంటనే చక్కదిద్దు. ఇంకా ఇంతకన్నా చేజారిపోకుండా చూసుకో. జూదము అని ప్రారంభమైంది. జూదము కొరకు కట్టినటువంటి సభామంటపాన్ని దర్శించడము అన్న దగ్గర ప్రారంభమైనటువంటి ఈ క్రీడ వికృత రూపాన్ని ధరించింది. పాండవుల్ని భ్రష్టుల్ని చేశారు. చాలా ప్రమాదానికి వెళ్ళిపోతోంది. కాబట్టి అర్జునుణ్ణి పిలిచి మధ్యవర్తిత్వం చేసి ధర్మాన్ని నిలబెట్టు. దీనివలన నీ వంశం నిలబడుతుంది. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ సుఖంగా ఉంటారు. అందరికీ రక్షణ కలుగుతుంది. నా మాట విను. ఇప్పటికైనా వెంటనే జోక్యం చేసుకో. ఇమ్మనుజాధమున్ గుణవిహీను బహిష్కృతి చేసి ధర్మమార్గమ్మున గౌరవాన్వయము కావుము. పాండు తనూజలం ప్రతాపం మెసగంగం నేలు. ఇది పద్యము సుమ్మకో నక్కనిచ్చి సింహంబుల విల్చికోలురదే. అన్యులెవారలు కౌరవీశ్వర. ఎంత స్పష్టంగా, ఎక్కడా మొహమాటం లేకుండా, నిర్మోహమాటంగా, ఇంకొక అంగుళం కూడా ప్రమాదానికి చేరువగా ముందుకి జరగడానికి వీల్లేదని విదురుడు సర్వశక్తులు ఒడ్డి మాట్లాడుతున్నాడు. మనుజాధమున్ గుణవిహీను బహిష్కృతు చేసి. మనుజాధముడు ఈ దుర్యోధనుడు. వీణ్ణి బహిష్కృతుణ్ణి చేయి. వెంటనే రాజ్య బహిష్కారం విధించి బయటికి పంపించేసేయి. ధర్మ మార్గమున గౌరవాన్వయము కావుము. ధర్మాన్ని నిలబెట్టు. ధర్మ మార్గంలో సభా గౌరవాన్ని నిలబెట్టు. పాండవుల్ని కాపాడు. పాండవ తనూజలం ప్రతాపం మెసగంగనేలు. పాండవుల్ని దగ్గర పెట్టుకొని వాళ్ళ ప్రతాపాన్ని అడ్డు పెట్టుకొని ధర్మ మార్గంలో ఈ భూమినంతటినీ పరిపాలన చేయి. ఇది పద్యము సుమ్మకో. ఇది మంచి మార్గము సుమ. నక్కనిచ్చి సింహంబుల విల్చికోలురదే. ఎక్కడైనా లోకంలో ఒక నక్కనిచ్చేసి సింహాల్ని కొనుక్కోవచ్చు అన్నారనుకోండి, అంతకన్నా మంచి బేరం ఉంటుందా? ఒక్క నక్కనిచ్చి 10 సింహాల్ని కొనుక్కోవచ్చు. ఇప్పుడు నీ అదృష్టం. ఒక్క దుర్యోధనుడిని వదిలిపెట్టేయి. 5 సింహాల్లాంటి పాండవుల్ని దగ్గర పెట్టుకో. దుర్మార్గుడా, ఇంత కడుపు మంటరా నీకు? వాళ్ళు వృద్ధిలోకి వచ్చారని, రాజసూయాగం చేశారని శకుని అడ్డుపెట్టి మాయాజ్యూతం ఆడతావురా? ఆడి వాళ్ళ సంపదలన్నింటినీ కూడా పరిగ్రహిస్తావురా? నిజంగా జూదం ఆడాలంటే ఏదో ఓ కానుకల దగ్గర ఎక్కడో అయిపోవాలంతే. అంతేకాని రాజ్యాన్ని కూడా ఫలంగా పెట్టి తస్కరిస్తావా అని నువ్వు అనవద్దు. కాబట్టి ఇప్పటికైనా దుర్యోధనుడిని వదిలిపెట్టేసి పాండవులు 5 సింహములు వాళ్ళని నీ వైపుకు తీసుకుని ధార్మికంగా ఈ రాజ్యాన్ని పరిపాలన చెయ్యి. ఇంతకన్నా నువ్వు మాట్లాడకుండా ఆలస్యం చేస్తే చాలా పెను ప్రమాదం ఏర్పడుతుంది. ధృతరాష్ట్ర మహారాజా, నా మాట విను. అంగారములు కునువెట్క పుష్ప ఫలావళీ లలిత తుంగద్రుమ ప్రకరంబు కరుణావిదూరుడై కాల్చు నంగారకారు బోలంగ సమకట్టే అర్ధలోభంబునం కురుకుల హానికరుడు ధరుణీనాథ నీ సుతుడు. లోకంలో బొగ్గులు అమ్మడం తప్పు కాదయా, కానీ చక్కగా పువ్వులతోటి కాయలతోటి పళ్ళతోటి ఉన్నటువంటి ఒక పెద్ద వనం దగ్గరికి వెళ్ళి బొగ్గులు అమ్ముకునేటటువంటి వాడు ఇంత బాగుంది వనాన్నంతటినీ కూడా నరికేసి కాల్చేసి
బొగ్గులు చేసి పట్టుకెళ్ళి అమ్ముకుంటానన్న ఆలోచన ఎంత దారుణంగా ఉంటుందో, ఇంతమందితో కలిసి ఇంత సంతోషంగా ఉండవలసిన ఈ రాజ్యాన్ని, ఈ కుటుంబాన్ని తన ఒక్కడి స్వార్థం కోసం పణంగా పెట్టి సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నీ కొడుకు ఒక ఫలపుష్పభరితమైనటువంటి వనాన్నంతటినీ కాల్చి బొగ్గులమ్ముకోవాలనేటటువంటి హేయమైన ఆలోచన కలిగినటువంటి దుర్మార్గుడితో సమానుడు కాడా? అందుకని ఇప్పటికైనా నా మాట వినవయ్యా, ఆ దుర్యోధనుణ్ణి దూరంగా పెట్టి కాపాడుకో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.